రేడియో వెరితాస్ ప్రేక్షకులకు దేవుని యొక్క ఆశీస్సులు. ఈనాడు మార్చి నెల 31 తారీఖు చివరి రోజులో యోహాను శుభవార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మరియు 36వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఇది పవిత్ర మంగళవారం. నిన్నటి దినాన మగ్దల మరియమ్మ జీవితాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈనాడు ఆమె పరిమళ ద్రవ్యాన్ని కొని తెచ్చినందుకు తప్పుగా భావించి కొన్ని దినారాలకు దీన్ని అమ్మి పేదలకు పంచి పెట్టవచ్చు కదా అని పలికినటువంటి యూదా ఇస్కారియోతు జీవితాన్ని గురించి ఈనాడు మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభుని యొక్క పిలుపును అనుసరించి క్రీస్తు ప్రభుతో కలిసి జీవించినటువంటి అపోస్తుడు యూదా ఇస్కారియోతు. ఆర్థిక విషయాల యందు క్రీస్తు భగవానుడు అతనికి బాధ్యతను ఒప్పగించి ఉన్నాడు. ఏ మ్యాన్ విత్ పర్సన్ అంటారు. డబ్బుల్లో సంచి కలిగినటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. ఈనాడు క్రీస్తు భగవానుడు శిష్యులందరినీ కూడా సమావేశపరిచి తన మరణ గడియలు సమీపిస్తున్న సమయంలో వారితో కలిసి ముచ్చటిస్తున్నాడు యేసునాథుడు. ఆయన ఈనాడు సువిశేషములు పలికిన పలుకు, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని నిశ్చయంగా చెప్పుచున్నానని, తనను ప్రేమించి తనతో కలిసి 3 సంవత్సరాల పాటు వాసం చేసి తన అద్భుతాలలో పాలుపంచుకొని అనేక గొప్ప సంఘటనలందు కూడా సాక్షులుగా ఉన్న శిష్యులతో పలుకుతున్న మాటలు ఈ మాటలు. మీలో మీ 12 మందిలో ఒకడు నన్ను శత్రువులుగా అప్పగించబోతున్నాడని క్రీస్తు భగవానుడు డైరెక్టుగా వాళ్ళ కళ్ళల్లో చూస్తూ వారితోనే మాట్లాడిన మాటలు ఈ మాటలు. మిగతా శిష్యులందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఎవరా అని సందేహిస్తూ ఉన్నారు. పేతురు అందుకు క్రీస్తు ప్రభునికి అతి సమీపంగా కూర్చున్నటువంటి యోహాను గారితో ఎవరు అని కనుక్కో అని సైగ చేయటం కూడా జరిగింది. వెంటనే పెద్దవాడైనటువంటి పేతురు యొక్క సైగను గమనించినటువంటి యోహాను గారు, శిష్యులందరూ చిన్నవాడైనటువంటి యోహాను గారు యేసు ప్రభుని డైరెక్ట్గా ఎవరు ప్రభువా, నిన్ను ఎవరు అప్పగించబోతున్నారని ప్రశ్నించగా యేసు భగవానుడు మరొక చక్కటి సమాధానం ఇచ్చారు. ఒక రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇచ్చేదనో అతడే అని క్రీస్తు భగవానుడు మాటలతో కాకుండా రొట్టె ముక్కను ద్రాక్షారసంలో ముంచి యూదా ఇస్కారియోతుకు పంచి ఇచ్చాడు. ఇండైరెక్ట్గా ఇతడే నన్ను శత్రువులకు అప్పగించబోయేటువంటి నా ప్రియమైన శిష్యుడని క్రీస్తు భగవానుడు చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదా ఇస్కారియోతుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఇది దైవ ప్రణాళికో అని మనం భావిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి, అనుసరించిన వ్యక్తి, ఆయన పిలుపుకు సమాధానం ఇచ్చి 3 సంవత్సరాల పాటు ఆయనతో వాసం చేసిన వ్యక్తి ఈనాడు చివరి సమయంలో 30 దినారాలకు క్రీస్తు ప్రభును సంతలో వస్తువుగా అమ్మివేస్తూ ఉన్నాడు యూదా ఇస్కారియోతు. మనం ఇలాంటి సంఘటనలు గమనించినప్పుడు ఒకసారి మన జీవితంలో కూడా మనతో పాటు, మన కుటుంబంతో పాటు, మన సంఘంతో పాటు ఉండి మంచిగా నటించి చివరిగా మనం మోసం చేసే వ్యక్తులను మన జీవితంలో కూడా తారసపడి ఉండవచ్చు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు రొట్టె ముక్కను అతనికి ముంచి ఇచ్చినప్పుడు ఎంతగా మనోవేదన అనుభవించాడో ఈనాడు మనం సువిశేషంలో గమనించవచ్చు. అయినా కానీ శత్రువుని సైతం కూడా శిష్యుడు అయినప్పటికీ కూడా అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తనతో కలిసి చివరి విందులో పాల్గొని భాగ్యాన్ని దయచేశాడు. తన శరీర రక్తాలతో అతన్ని దీవిస్తూ ఉన్నాడు, అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. శత్రువుని సైతం కూడా ప్రేమించి మంచి మనస్సుతత్వం కలిగిన వ్యక్తి మన దేవుడు క్రీస్తు భగవానుడు. కనుక ప్రార్థన చేద్దాం, ఈ యొక్క శ్రమలలో పాల్పంచుకుందాం. ఈ పవిత్ర మంగళవారం రోజు ప్రభువా నన్ను కూడా దీవించండి, నా శత్రువులను సైతం కూడా ప్రేమించే మంచి మనసు, మీలాంటి మంచి మనసు నాకు, నా కుటుంబ సభ్యులకు దయచేయమని మనము ప్రార్థన చేసుకుందాం.